హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ స్టైల్. ఈరోజు వీడియోలో డ్రై నట్స్ అండ్ ఫ్రూట్స్తో స్నాక్స్ ఎలా చేయాలో చూద్దామా. ఇందులో బాదాం, కాజు, అప్రికాట్, ఖర్జూరా, నువ్వులు, గుమ్మడి గింజలు, పల్లీలు వేసిన డ్రై ఫ్రూట్ స్నాక్స్ కోసం బాదాం, కాజు, ఖర్జూరా కంపల్సరీ. మిగతావి ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు. మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగానే అన్నింటినీ పీసెస్ చేసుకోవాలి. అన్ని నట్స్ని విడివిడిగా డ్రైగా వేయించుకోవాలి, ఎందుకంటే వీటిల్లో ఏమైనా మాయిశ్చర్ ఉంటే పోతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. బాదాంలు, కాజు, గుమ్మడి గింజలు, నువ్వులు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బాదాము, 1 కప్పు కాజు, 1/2 కప్పు వేయించిన పల్లీలు, 1 కప్పు పంకిన్ సీడ్స్ గుమ్మడి గింజలు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న డ్రైడ్ అప్రికాట్స్ని 1/2 కప్ తీసుకోవాలి. మెత్తగా ఉన్న కాజుని తీసుకొని గింజలు తీసేసి చిన్నగా కట్ చేసుకొని 2 కప్స్ తీసుకోవాలి. డ్రైడ్ అప్రికాట్స్, కాజుని ఒక బౌల్లో తీసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద వేడి చేస్తూ కలపాలి. కొంచెం మెల్ట్ అయ్యి దగ్గరకు వచ్చినప్పుడు స్టవ్ మీద నుండి దింపి నట్స్ వేసి బాగా కలపాలి. వేడిగా ఉన్నప్పుడే లడ్డూలాగా చేసుకోవచ్చు, లేదా బేకింగ్ పేపర్ మీద నువ్వులు వేసి, నువ్వులు ప్రజెంటేషన్ కోసం మాత్రమే, నువ్వుల మీద వేడిగా ఉన్న నట్స్ మిక్స్ వేసి స్ప్రెడ్ చేయాలి. దీనిని బేకింగ్ పేపర్తో పాటు రోల్ లాగా చేసుకోవాలి. చల్లారిన తర్వాత బేకింగ్ పేపర్ తీసివేసి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. పీసెస్ లాగా డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఈ పీసెస్ని లడ్డూలాగా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్ అండ్ నట్స్ స్నాక్స్ హెల్తీతో పాటు టేస్టీగా ఉంటుంది. ఒకటి తిని ఆపలేరు, 2 to 3 కంపల్సరీ తింటారు. చూసారుగా ఎంత సింపుల్ అండ్ క్విక్. మరి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.